బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. లగచర్ల బాధితులను ఎస్టీ కమిషన్ సభ్యుడు హుసేన్ నాయక్ పరామర్శించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, రైతులను ఒప్పించే విధంగా చర్యలు తీసుకుని భూసేకరణ చేపట్టాలన్నారు. రైతులను ఏ విధంగా ఒప్పిస్తారో 10 రోజుల్లో ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. మరోవైపు కేసులు కొట్టివేసి రైతులను జైలు నుంచి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం లగచర్ల బాధితులను ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ పరామర్శించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే రైతులను ఒప్పించే విధంగా చర్యలు చేయాలి అని చెప్పి ఆయన కోరారు. అదేవిధంగా వారు ఒప్పుకున్న తర్వాత ఈ భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా ఆయన వివరించారు. రైతులను అసలు ఏ విధంగా ఒప్పిస్తారో 10 రోజుల్లో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు కేసులు కొట్టివేసి రైతులను జైలు నుంచి విడుదల చేయాలని కూడా ప్రభుత్వాన్ని వారు కోరుతున్న పరిస్థితి ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, లఘుచర్ల ఘటనపై ఈ రోజు ఎస్సీ కమిషన్ సభ్యులు అటు బాధితులను కలిశారు. బాధితుల గురించి వివరాలు సేకరించారు. రైతులను ఏ విధంగా ఫార్మా కంపెనీకి సంబంధించిన దాంట్లో భూసేకరణకు సంబంధించిన విషయంలో ఏ విధంగా ఒప్పిస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సమర్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దాడుల ఘటనకు సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా అధికారులపై దాడులు ఏ విధంగా జరిగాయి, వీటన్నిటికి సంబంధించిన దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధించిన దాంట్లో కూడా కొన్ని వివరాలు పోలీసు దగ్గర నుంచి కూడా ఎస్సీ కమిషన్ సభ్యులు సేకరించారు. మొత్తం ఇది ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ తో పాటు మరోవైపు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులకు కూడా ఇప్పటికే బాధితులు గ్రామ ప్రజలు, లఘుచర్ల గ్రామ ప్రజలు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఎస్సీ కమిషన్ సభ్యులు కూడా లఘుచర్ల గ్రామానికి చేరుకుని బాధితుల దగ్గర నుంచి కూడా అన్ని వివరాలు సేకరించండి. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వము లఘుచర్ల గ్రామానికి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీకి సంబంధించిన భూసేకరణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, దానికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సంధ్య. రైట్ సునీల్.